దావీదు బతికాడో తన దేశం అంతటిని కూడా బ్రతకనిచ్చాడు, కాపాడుకున్నాడు. తన సింహాసనం కాపాడబడింది, తన సంతతి కాపాడబడింది. నువ్వు దేవునితో జీవిస్తే, దేవునితో నీ జీవితాన్ని గడిపితే, దేవునితో నీ కుటుంబాన్ని నడిపించుకుంటే, దేవుణ్ణి కలిగి నువ్వు ఒకవేళ నీ కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే నీ కుటుంబం కాపాడబడుతుంది. దయచేసి గమనించండి, సౌలు పరిపాలన చేసింది 40 సంవత్సరాలు నరకం చూపించాడండి. దావీదు పరిపాలన చేసిన 40 సంవత్సరాలు సువర్ణ కాలము అని చెప్పి చరిత్రలో లిఖించబడిందండి. దావీదు పరిపాలన చేసినట్టు ఎవడు కూడా పరిపాలన చేయలేకపోయాడట. కారణం తెలుసా? దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు. సహోదరుడు వింటున్నావా? అమ్మ సహోదరి వింటున్నావా? నువ్వు సౌలులాగా నీ కుటుంబాన్ని భయపెట్టేవాడివి కావచ్చు, లేక దావీదులాగా నీ కుటుంబానికి భద్రతనిచ్చేవాడివి కావచ్చు. సౌలులాగా తనతో పాటు ఉన్న వారందరినీ ఏడిపించేవాడిగా ఉండొచ్చు. దావీదు వలె తనతో పాటు ఉన్న వాళ్లకు సమాధానం ఇచ్చేవాడిగా ఉండొచ్చు. అది దేని మీద ఆధారపడి ఉందా అంటే దేవుని పట్ల నీకున్న భయభక్తుల మీద ఆధారపడి ఉంది. దావీదు యెహోవా చెప్పండి ఏమిటో హృదయానుసారుడు, ఫలితంగా తన దేశాన్ని అద్భుతంగా పరిపాలన చేశాడు. మీకు విషయం తెలుసా? దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన కాలంలో ఏ రోజు కూడా ఇశ్రాయేలు దేశము ఓడిపోలేదండి. ఆ ప్రజలు ఎప్పుడూ భయపడలేదండి. అయ్యో మనం ఓడిపోతామేమో, అయ్యో మనం దిక్కుమాలలో అయిపోతామేమో, అయ్యో మన బిడ్డలు అనాథలు అయిపోతారేమో, ఏ రోజు భయపడలేదండి. సహోదరుడు వింటున్నావా? నువ్వు ఉన్నంత కాలం నీ భార్యకు, నీ బిడ్డలకు ఆ భరోసా ఇవ్వాలి. మా నాన్న ఉన్నాడు, బంగారంలా చూసుకుంటాడు. మా నాన్న ఉన్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. మా నాన్న ఉన్నాడు, మాకు భద్రతనిస్తాడు, మమ్మల్ని బాగా చదివించుకుంటాడు, మా అచ్చట ముచ్చట తీరుస్తాడు. ప్రార్థించే నాన్న, పరిశుద్ధంగా జీవించే నాన్న, ప్రభువును కలిగి ఉన్న నాన్న మాకున్నాడు. అమ్మ మాకుంది, ప్రార్థించే అమ్మ మాకుంది, ప్రేమను చూపించే అమ్మ మాకుంది, ప్రభువు పట్ల భయభక్తులు కలిగిన అమ్మ మాకుంది. ఆ అమ్మ ప్రార్థన మాకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మా అమ్మ సేవించే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడనేటటువంటి భరోసా మీ బిడ్డలు కలిగి ఉండాలి. కానీ ఆనాడు సౌలు యొక్క పరిపాలన విధానం ప్రజలని బెంబేలెత్తించేశాడండి. కానీ దావీదు మాత్రం ప్రజలకు బంగారం లాంటి బ్రతుకునిచ్చాడండి. ప్రతి ఒక్కరు ఈరోజు దావీదులా జీవించు, ఏడిపించు మాకు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏడిపించు మాకు. అమ్మ వింటున్నావా? మేకాల్లాగా జీవించు మాకు. దావీదు ఆత్మీయుడు అయినా ఏడిపించి పడేసింది, దావీదు పరిశుద్ధుడు అయినా ఏడిపించి పడేసింది, నరకం చూపించే ప్రయత్నం చేసింది. ఫలితంగా బైబిల్లో ఏముందో తెలుసా? మీకాలు గొడ్రాలుగా మిగిలిపోయింది. అంటే అర్థం ఏమిటంటే తన జీవితంలో ఫలం లేదు, తన జీవితంలో సంతోషం లేదు, గుండ్రాలుగానే మిగిలిపోయింది. దావీదుకు సౌలుకు ఎంత డిఫరెన్స్ అండి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తన చుట్టూ ఉన్నటువంటి దేశాలు, వెస్ట్న, ఈస్ట్న, నార్త్న, సౌత్న, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఏ సమస్య అయినా వస్తే వీళ్ళ వల్లే వస్తుంది. ఏ ప్రమాదమైనా వస్తే ఏదో ఒక దిక్కు నుండి వస్తే తూర్పునున్న రావాలి, లేదా పడమరనున్న రావాలి, లేదా ఉత్తరమునన్న రావాలి, లేదా దక్షిణమునున్న రావాలి. వీళ్ళే కదా నా చుట్టూ ఉంటుంది. రేపటి దినాన ఎవరైనా వచ్చి నా ప్రజల మీద దండయాత్ర చేస్తే, నా రాజ్యం మీద దండయాత్ర చేస్తే నా ప్రజలకు కష్టం కదా, నా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు కదా. కాబట్టి నేనేం చేస్తానంటే, అసలు నా రాజ్యం మీదకు శత్రువు రాక మునుపే వాళ్ళ సంగతి చూస్తా. నా రాజ్యం మీదకు రాక మునిపే వాళ్ళని నేను జయిస్తా. సహోదరులు, దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో కాదు, శ్రమ రాక మునుపే దాన్ని ఎలా జయించాలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? మీరు శోధనలోకి వెళ్ళిన తర్వాత దాన్ని జయించడానికి ప్రార్థన చేయమల్లా. ఏమన్నాడు చెప్పండి? శోధనలో
ప్రవేశించకుండా, ఆ సమస్యలోకే వెళ్ళకుండా, ఆ నష్టాన్ని కొని తెచ్చుకోకుండా, ఆ అప్పులనే ఊపిలో మీరు కూరుకుపోకుండా మీరు ప్రార్థన చేయండి. సమస్య వచ్చిన తర్వాత ఏడవడం కాదు, సమస్య రాక మునిపే దాన్ని మీరు జయించండి. అది దేవుడు కోరుకున్నాడు. దావీదు కూడా అదే కోరుకుంటున్నాడు. వీళ్ళు రేపటి దినాన నా మీదకు యుద్ధానికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయటం ఏమిటి? అసలు ముందే వాళ్ళని జయించాలి, నోరు ముయించేసేయాలి, లేవకుండా చేయాలి, వాళ్ళని దాసులుగా మార్చుకోవాలి. అంతేగాని మేము దాసులు అవటం ఏమిటి? ఈరోజు తీర్మానం తీసుకో, ఉత్తమమైన ఇల్లాలుగా నేను ఉంటా. నా కుటుంబంలో ప్రేమ, అనురాగము, ఆప్యాయతను నేను పంచిపెడతా. నా బిడ్డలకు ఒక మాదిరికరమైన తల్లిగా ఉంటా. ప్రార్థన కంచి వేసుకుంటా. ప్రార్థనతోనే నా దినాన్ని ప్రారంభిస్తా, ప్రార్థనతోనే నా దినాన్ని ముగిస్తా. మధ్యలో దేవుడు నా కోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటా. ఈ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు ప్రతి దినము దేవునితోనే ప్రారంభిస్తాం, దేవునితోనే ముగిస్తాం అని ఆశించేవాళ్ళు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా నాయన దావీదుకు సౌలుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మేము ధ్యానించగలిగాం. సౌలు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు అస్సలు నెమ్మది లేదయ్యా. వాళ్ళు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేదయ్యా. నాయన ఎప్పుడు చూసినా నిట్టూర్పులే. సౌలు యొక్క ఆత్మీయత సరిగా లేదు, పరిపాలన సరిగా లేదు. ప్రజలు నాయన అల్లాడిపోయారయ్యా. కానీ దావీదు అదే ప్రజలను పరిపాలించడం ప్రారంభించినప్పుడు ప్రజలు ఎంత ప్రశాంతంగా జీవించారో, ఎంత ప్రశాంతంగా పడుకున్నారో, ఎంత నెమ్మది కలిగి జీవించారో. ఆయన నీతితోనూ న్యాయముతోనూ దావీదు ప్రజలను పరిపాలన చేసి 40 సంవత్సరాలు బంగారం లాంటి పరిపాలన ఇచ్చాడు. అయ్యా, ప్రతి భర్త తన కుటుంబానికి నాయన భద్రతనివ్వాలి. నా భార్య బిడ్డలను కాపాడుకుంటా, సంరక్షించుకుంటా, కష్టపడి పోషిస్తా, ప్రశాంతతను పెంపొందిస్తా, దావీదు వలె దేవుని సహాయం తీసుకొని ఆ కుటుంబాన్ని భద్రపరుచుకుంటా అనే తీర్మానం తీసుకునేలాగా సహాయం చేయండి. ఆనాడు ఏ రీతిగా దావీదు విజయం సాధించాడో అలాగే మా చుట్టూ ఏ పరిస్థితి అమాంతంగా మీదకు వచ్చినా లొంగక నాయన దావీదు వలె లోపరుచుకోగలిగిన ఆత్మీయత మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.